మామా ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ మ్యాచ్ లా కలకత్తాలోతోటి కుమ్మేసుకోవడానికి ఏ టీంకి అర్హత ఉంది? హైదరాబాద్ వాళ్ళక, రాజస్థాన్ వాళ్ళక? గద్దెల్యాలంటే క్వాలిఫై టు మ్యాచ్ అయిపోయేదాకా ఆగు మామా అంటరాయింది. అఫ్ కోర్స్ ఆ మ్యాచ్ అయిపోయినాక అందరికి తెలుస్తుంది, కానీ అంతకు ముందు ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ టీంలల్లా ఏ టీంకి ఫైనల్కి వచ్చే ఛాన్సులు ఎక్కున్నాయి, ఏ టీం బలాలు ఎట్లున్నాయి మాట్లాడుకుందాం మామ. క్వాలిఫైర్ 2 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ కి హైదరాబాద్ టీం క్వాలిఫైర్ 1 లా కలకత్తాలతోటి ఓడిపోయి బరిలోకి దిగితే, రాజస్థాన్ టీం లీగ్ దశలా వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయినాక కూడా ఎలిమినేటర్లకి మెరుపు వేగంతో దూసుకొచ్చిన బెంగళూరు టీం కి కళ్ళెం వేసి మరి క్వాలిఫైర్ 2 లో అడుగు పెడుతుంది మామ. అయితే గీ రెండు టీంలు ఇక్కడ దాకా వచ్చినాయి అంటే ఇప్పుడు చెప్పే గీ ప్లేయర్సే కారణం మామ. మరి గీ ప్లేయర్స్ ని క్వాలిఫైర్ 2 లా ఏ టీం అడ్డుకోగలుగుతుందో గా టీమే ఫైనల్ చేరుతుంది. గీళ్ళ దూకు నాపకుండా ఫైనల్ కి చేరుడైతే అయ్యే ముచ్చట కాదు మామ. మరి గాళ్ళెవరు చూద్దామా మామ. హైదరాబాద్ టీం నుంచి అయితే గల ఓపెనర్స్ మామ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు గీళ్ళు బాల్ 1 నుంచే బ్యాట్ జులిపించి పవర్ ప్లేలు అనే మ్యాచ్ ని ఎస్ఆర్హెచ్ వైపుకు తిప్పేస్తున్నారు. గీళ్ళిద్దరు ఒక్కోళ్ళకి మించి ఒక్కోళ్ళు ఆపోజిట్ బాలర్లని కుమ్మి పడేస్తున్నారు. ట్రావిస్ హెడ్ 13 మ్యాచ్లలో 533 రన్లు చేస్తే, అభిషేక్ శర్మ 14 మ్యాచ్లలో 470 రన్లు బాదిండు. ఇక నెక్స్ట్ మెయిన్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ ఎస్ఆర్హెచ్ నుంచి చివర్ల దిగి చితక్ కొట్టి మ్యాచ్ రూపాన్నే మార్చేసే సత్తా ఉన్నాడు. ఈ సీజన్ లో ఇప్పటికే 413 రన్లు చేసిండు. ఒకవేళ రాజస్థాన్ టీం ఫైనల్ కి చేరాలంటే మాత్రం వీళ్ళని అడ్డుకోకుండా కదైతే అసాధ్యం మామ. వీళ్ళే కాదు మామ, బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్, నటరాజన్ కూడా దుమ్ము దులిపేస్తున్నారు. నటరాజన్ 18 వికెట్లు కూల్చితే ప్యాట్ కమిన్స్ 16 వికెట్లు వడగొట్టిండు. గీళ్ళని ఎదుర్కొని రాజస్థాన్ బ్యాటర్లు క్రీజ్ లో నిలబడగలిగితేనే మ్యాచ్ గెలిచే ఛాన్సులు ఉంటాయి. వీళ్ళిద్దరే కాకుండా ఇంకో బౌలర్ ఉన్నాడు మామ. గిట్లాంటి డూ ఆర్ డై మ్యాచ్లల్లా నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ చేస్తాడు. గాయనే భువనేశ్వర్ కుమార్. మరి వీళ్ళిద్దరితో పాటు భువనేశ్వర్ కూడా చెల్లరేగి బౌలింగ్ చేసినట్టే మామ. రాజస్థాన్ టీం వాళ్ళు ఇక ఇంటి దారి పట్టుడే. ఇక మన ఎస్ఆర్హెచ్ టీం ఫైనల్ అడుగు పెట్టాలంటే మాత్రం రాజస్థాన్ టీం కి చెందిన గీ ప్లేయర్స్ ని మ్యూట్ లో పెట్టాలా. కదే మామ, విజృంభించకుండా చూసుకోవాలా. గట్లయితేనే మన ఎస్ఆర్హెచ్ టీం ఫైనల్ అడుగు పెట్టగలుగుతుంది. మరి గాలి ఎవరంటే ఫస్ట్ రియాన్ పరాగ్. ఈ సీజన్ లో పరాగ్ కిర్రాక్ ఫామ్ లో ఉన్నాడు. రాజస్థాన్ టీం మిడిల్ ఆర్డర్ లా స్ట్రాంగెస్ట్ బ్యాటర్. ఇప్పటికే గిన 567 రన్లు చేసిండు మామ. ఇక గీన తర్వాత సంజు శాంసన్ మామ. గీన కూడా ఆర్ఆర్ గెలుపులల్లా కీలక పాత్ర పోషిస్తున్నాడు. గీన బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో ఉన్నంత వరకు రాజస్థాన్ టీం ఓడించుడు చాలా చాలా కష్టం మామ. శాంసన్ ఈ సీజన్ లా 521 రన్లు చేసిండు మామ. ఇక నెక్స్ట్ బ్యాటర్ యశస్వి జైస్వాల్. వచ్చినమా కొట్టినమా పోయినమా అన్నట్లుంటది మామ గీన బ్యాటింగ్. గీన క్రీజ్ లో కుదురుకున్నాడంటే రాజస్థాన్ టీం కి భారీ భారీ స్కోర్లు అందిస్తాడు మామ. ఇప్పటికే ఈ సీజన్ లా 393 రన్లు దంచిండు. ఇక బౌలింగ్ లా చాహల్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు మామ. ఆర్ఆర్ నుంచి హైయెస్ట్ వికెట్ టేకర్ గీననే. ఇప్పటికే 18 వికెట్లు కూల్చిండు. ఇక నెక్స్ట్ ఆవేష్ ఖాన్. గీన 16 వికెట్లను వడగొట్టి రాజస్థాన్ విజయాలల్లా కీలక పాత్ర పోషిస్తుండు. గీళ్ళే కాదు మామ, ట్రెంట్ బోల్ట్ కూడా గట్టిగానే ఉన్నాడు. గీనకి ఫస్ట్ లోనే వికెట్ ఇస్తే మాత్రం ఇంకా విజృంభిస్తాడు. మరి వీళ్ళందరినీ మన హైదరాబాద్ టీం కంట్రోల్లో పెట్టగలిగితే మాత్రం మన గెలుపు పక్కా. కానీ గెలవాలా మామ. క్వాలిఫై 2 లా రాజస్థాన్ టీం మీద గెలవాలా, ఫైనల్ అడుగు పెట్టాలా, గాఢ కలకత్తా టీం ని కుమ్మి పడేసి క్వాలిఫైర్ 1 ఓటమికి రివెంజ్ తీసుకోవాలా, ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ ని అందుకోవాలా. ఏమంటారు మామ? ఎంతమంది ఉన్నారు మామ ఎస్ఆర్హెచ్ సపోర్టర్స్? వీడియోకి లైక్ కొట్టి తెలియజేయండి. గట్లనే వీలైతే సబ్స్క్రైబ్ చేయండి డూడ్. పోయేదేముంది, మా అయితే మీ వల్ల నా మనసుకి మస్తు సంతోషం కలుగుతుంది. మరి చేస్తారా మామ సబ్స్క్రైబ్? ప్లీజ్ చేసేయండి మామ.